మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కరుణశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆకస్మికంగా నిన్న జరిగిన ఒక సంఘటన గురించి మేము ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటంటే, మనకు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మనకు గిరగాని శివరాంజని అనే 28 ఇయర్స్ ఫీమేల్. ఇది జరిగింది జనవరి 14th రోజు అడ్మిట్ కావడం జరిగింది ఇక్కడ. అది 17th రోజు ఇది ఆపరేషన్ గర్భసంచి తీసేయడం జరిగింది. 21 రోజు డిశ్చార్జ్ జరగడం. తనకి శివరంజన్కి ముందే 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇది బయట పిల్స్ అంటే టాబ్లెట్స్ ఎంటీపీ కిట్ ఇచ్చి రావడం జరిగింది ఇక్కడికి. అది బయట జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు బ్లీడింగ్ అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్న గైనకాలజిస్టు మరియు ఇక్కడ సిబ్బంది డాక్టర్లు కలిసి వాళ్ళు ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది జరిగి కూడా ఆల్మోస్ట్ 4 నెలలు అయిపోయింది. కాకపోతే వాళ్ళు చెప్పడం ఏంటంటే, వాళ్ళు చెప్పిన విధంగా మనకి ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు బంధువులు కానీ వాళ్ళతో వచ్చిన పేషెంట్ అటెండెంట్తో కానీ వాళ్ళ యొక్క సిగ్నేచర్స్ కంపల్సరీ తీసుకుంటారు. కన్సెంట్ ఫామ్ మీద సంతకం తీసుకొని వాళ్ళ ఒప్పందం ప్రకారమే ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆమెకు ఇబ్బంది ఉన్నది కాబట్టి బ్లీడింగ్ అవుతుందని చెప్పి వీళ్ళు చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు అంతా 4 నెలల తర్వాత అయిపోయినాక మళ్ళీ వచ్చి మాకు తెలియకుండా చేసిందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకు ఎవిడెన్స్ ఉన్నది. అందులో ఇలా రిజిస్టర్ ప్రకారం రికార్డ్స్ ఉన్నది. రికార్డ్స్లో ఉన్న దాని ప్రకారం మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకు మనకు హాస్పిటల్ సంబంధించిన వాళ్ళకి కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి చెప్పి చేయకుండా చేయడం జరిగింది అనేది వాళ్ళ వాదన. కాబట్టి వాళ్లకు న్యాయం చేయాలని జరిగి వాళ్ళు ఆందోళన చేశారు నిన్న. ఇది రికార్డు పరంగా మనకు ఉన్నది. ఏదైతే ఇక్కడ లోపాలు ఉన్నాయో అవి మేము కంప్లీట్గా మేము రాసుకొని నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నోటీస్ ఇచ్చినాక వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ దానికి టైం ఇచ్చినాక మళ్ళీ తర్వాత హాస్పిటల్ పై అధికారుల సహాయంతో వాళ్ళు ఏ చర్య తీసుకుంటారు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అబార్షన్ అంటే దానికి టైం ఉంటుంది. టైం అంటే యాక్ట్ ప్రకారము కొంత టైం పీరియడ్ ఉంటుంది. దానికి ముందు చేయకూడదు. టైం తర్వాత చేస్తే అది కూడా పర్మిషన్ ఉండాలి హాస్పిటల్కి. ఎంటీపీ యాక్ట్ అనేది ఉంది, దానికి పర్మిషన్ ఉండాలి. లేదు, పర్మిషన్ లేదు. ఎంటీపీ పర్మిషన్ లేదు. తీసుకోవాలి కూడా. తీసుకున్నాక చేయడం అనేది జరుగుతుంది. అది చేసినా కూడా ఎంటీపీ చేయడం అనేది ఇంకొక 2 గైనకాలజిస్ట్ ఒక సహాయం తీసుకోవాలి వాళ్ళు. అప్పుడు ఎప్పుడు చేయాలి ఎంటీపీ అనేది? బేబీ గర్భంలో ఉన్నప్పుడు స్కాన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా అంగవైకల్యం కానీ గుండె ప్రాబ్లం కానీ అటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకొని చేయడం జరుగుతుంది. అదే ఇప్పుడు ఎందుకు మీరు వాళ్ళ వాదన ఉన్నది కాబట్టి మీరు ఎందుకు వాళ్ళకి చెప్పకుండా చేయండి, వాళ్ళ యొక్క వివరణ కావాలని చెప్పి కంప్లీట్గా మేము తీసుకున్నాం. ఈ రికార్డ్ అనేది తీసుకొని ఇప్పుడు పై అధికారులకు సబ్మిట్ చేస్తాం. ఈ రికార్డ్ ఎవరంటారు? ఫోర్జరీ అంటుందా? మరి ఇలా రికార్డు ఉంది కదా. వాళ్ళు ఫోర్జరీ అని మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఫోర్జరీ అని మనం అది ఫోరెన్సిక్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. బాధితురాలు చెప్తుంది కానీ ఇప్పుడు తనతో నచ్చిన అటెండెంట్ కూడా ఉన్నారు. అటెండెంట్ కూడా వాళ్ళు భిక్షపతి అని తను సంతకం చేశారు దీంట్లో. ఫోర్జరీ అంటే మనం ఫిజికల్ గా ఉన్నాం కదా అక్కడ. వాళ్ళు ఎవరైతే అటెండెంట్ ఎవరైతే వస్తారో వాళ్ళు రికార్డ్ చేస్తారు. ఇది కరెక్టే, మీరు అన్నది వాస్తవమే. కాకపోతే పెట్టచ్చు. కాకపోతే ఇప్పుడు ఎవరైతే అటెండెంట్ ఉన్నారో వెంబడి ఉన్నారు కదా, అప్పుడు ఆపరేషన్ అయ్యి దాకున్నారు, డిశ్చార్జ్ అయ్యి దాకున్నారు, పోయినరు వాళ్ళు. ఇప్పుడు ఫోర్జరీ అంటే ఇప్పుడు మనము ఇది ఫోరెన్సిక్ వాళ్ళకి పంపాలి. ఆయన చేసిందా మరి వేరే చేసింది అనేది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ చూస్తారు. ఇది మనము ఇల్లీగల్ అయినా కూడా ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఇప్పుడు మనకి పర్మిషన్ ఉండాలి. మోరోవర్ ఆ టైం ప్రకారం చేయాలి. అది నువ్వు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడు స్కాన్ చేసిన తర్వాత ఇబ్బందులు ఉంటే మాత్రం అది చేయాల్సి ఉంటుంది. అది ఇల్లీగలే. అది అబార్షన్ అనేది ఎవరు పడితే వాళ్ళకి చేయనీకి ఉండదు కదా. చర్య అంటే ఇప్పుడు ఇది మన దృష్టికి పై అధికారుల దృష్టికి పోతే కలెక్టర్ గారికి కూడా దృష్టిలో ఉన్నది. ఆల్రెడీ నోటీసులో ఉన్నది. మేడం కూడా మేము ఈ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా పంపిస్తాం. మేడం డబ్బులు తీసుకున్నారని అంటున్నారు. ఎవరి డబ్బులు తీసుకున్నారు? బాధితురాలు అడిగింది ఇచ్చినామని చెప్తున్నారు కదా. మీకు కూడా ఎవరు డబ్బులు ఇచ్చారట? బాధితురాలు డబ్బులు అడిగారని చెప్తున్నారు కదా సార్. మేనేజ్మెంట్ మాట్లాడండి. ఇంతకుముందనే మేము ఉన్నాము సార్ ఇక్కడ. ఏంటంటే
మేము ఇందాం కదా ఇక్కడ డబ్బులు కూడా అడిగి తనని అడగండి. పోలీస్ స్టేషన్ అడగండి, అదే మేనేజ్మెంట్ ఉన్నారు కదా, అడగండి, తనని అడగండి. మేనేజ్మెంట్ గురించి మీకు డబ్బుల గురించి చెప్పండి బాబు. జనవరి 14th రోజున శివరంజన్ అనే పేషెంట్ వాళ్ళ హస్బెండ్ గా భిక్షపతి అనే వ్యక్తి వచ్చి మేమిద్దరం ఫ్యామిలీ, మా మిసెస్ అంతను మా హస్బెండ్ అని శివరంజన్ గారు మన హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత మేడం వాళ్ళు స్కాన్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు బిల్లింగ్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఆ తర్వాత నిన్న తెలిసిన విషయం ఏంటంటే భిక్షపతి తన హస్బెండ్ కాదు, హస్బెండ్ సైన్ లేని మీరు ఎలా చేస్తారు అని చెప్పేసి మమ్మల్ని అడిగినారు. మీరే వచ్చారు కదా, మీరే హస్బెండ్ అని మీరే ఒప్పుకున్నారు కదా అని భిక్షపతిని కూడా నేను మా రికార్డులో ఉన్న నెంబర్ తీసి ఫోన్ చేయడం జరిగింది. తను కూడా ఏమంటున్నాడంటే నేను గార్డెన్కి సైన్ చేశాను, ఒక బ్రదర్ లాగా అనుకోండి, నా దగ్గర కూడా 45,000 తీసుకున్నారు, సెటిల్మెంట్ రాసుకున్నారు, మళ్ళీ మీ దగ్గరికి వచ్చిళ్ళు అని అన్నారు. అది నా దగ్గర వాయిస్ రికార్డు కూడా ఉందని. ఇది జనవరిలో జరిగింది. ఇప్పుడు వచ్చి వాళ్ళు మొన్న ఒక వ్యక్తితో నన్ను సంప్రదిస్తారు, ఇట్లా ఆయన దగ్గర ఇట్లా సరే మీరు అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది, నన్ను ఏమైనా మాట్లాడమంటే మాట్లాడతానంటారు. నేను మాట్లాడడానికి ఏముంటుందండి, వాళ్ళు వచ్చారు, సర్జరీ చేయించుకున్నారు, వెళ్ళారు కదా, మా దగ్గర మా రికార్డ్ ప్రకారం ఉన్నదని చెప్పిన తర్వాత నిన్ను వస్తారు. నిన్ను వచ్చిన తర్వాత మేము మమ్మల్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన తర్వాత మేము ఇవ్వడానికి ఏం లేదు అని అంటే మేము వాళ్ళ ఆ మధ్యలో అతను అంటారు వాళ్ళంత ఈజీగా వెళ్ళరు, మరి వాళ్ళు ధర్నా చేస్తారంటే చేసుకుంటే మనం ఏం చేస్తామండి అని చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడ కూర్చొని ఆందోళన కార్యక్రమం చేపడతారు. చేపట్టిన తర్వాత నేను 100కి అదే నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళకు చెప్తారు, మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే అక్కడే వాళ్ళని పిలిపించి ఏదైనా ఉంటే మాట్లాడతారు, వాళ్ళ వాయిస్ మీ వాయిస్ కూడా తీసుకుంటారు కదా అని చెప్పి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. ఇది జరిగింది.